తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో చీఫ్ మినిస్టర్ కప్ 2025-26 రెండో ఎడిషనల్ ట్రూత్ ర్యాలీని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో పన్నాలగూడెం నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి మట్టిలోని మాణిక్యాలుగా తీర్చిదిద్దటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ దేశానికి ఉత్తమ క్రీడాకారులను అందించే దిశగా సీఎం ముందుకు వెళ్తున్నారని తెలిపారు. క్రీడా యూనివర్సిటీ స్థాపనతో రాష్ట్రంలో క్రీడలకు మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు గ్రామ స్థాయి నుంచి క్రీడా నైపుణ్యం ఉన్న క్రీడాకారుల్ని వెలికితీసి ప్రపంచంతో పోటీపడేటువంటి పద్ధతుల్లో తెలంగాణ క్రీడాకారుల్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకు పోతాము. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం కప్ పేరుతోని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహిస్తూ ఈ దేశానికి మంచి క్రీడాకారుల్ని అందించేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. అందుకోసమే క్రీడా యూనివర్సిటీని కూడా తెలంగాణలో స్థాపించడం, అన్ని రకాలుగా క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి ఒక దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీ పెంచేటువంటి ఒక పద్ధతుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ దాంట్లో భాగంగా అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి పేరుతో నడుస్తున్నటువంటి ఈ సీఎం కప్పు విజయవంతం కావాలని ట్యార్చి ర్యాలీని అన్ని మండలాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్కి చేరుస్తున్నటువంటి ఈ బాధ్యులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ప్రయత్నం సఫలం కావాలని, మట్టిలో నుంచి మాణిక్యాలని తీసినట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక నైపుణ్యం ఉన్న శక్తివంతమైన గ్రామీణ క్రీడాకారుల్ని ప్రపంచానికి, దేశానికి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రయత్నానికి మా నియోజకవర్గ ప్రజల తరపున, నా తరపున, ప్రభుత్వం తరపున, ప్రజాప్రతినిధుల తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ క్రీడా ర్యాలీ విజయవంతం కావాలని కోరుకుంటూ ముగిస్తాం.